డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా ఇప్పుడు ప్రతి వాళ్ళు కూడా చాలా ఇప్పుడు అట్రాక్ట్ అయిపోతుంది ప్రేమ, లవ్ అని చెప్పేసి. అంటే ఏ దానికైనా అదే రీజన్ చెప్తున్నారు. ఇప్పుడు యంగ్స్టర్స్ కావచ్చు, లేదంటే పెళ్ళైన తర్వాత అయినా కానీ నాకు నీ దగ్గర ప్రేమ లేదు, నాకు వేరే చోట ఎక్కడో ప్రేమ ఉందని చెప్పేసి ఇలాంటి ఇష్యూసే ఎక్కువగా తెలుస్తూ ఉన్నాయి, మనం చూస్తున్నాం. అంటే అందరూ అంటున్నారు లవ్ అని, ప్రేమ అని, కానీ కొన్నిసార్లు ఏంటంటే అది కొన్ని అబద్ధం అవుతుంది. అది దాన్ని వాళ్ళు తెలుసుకునే లోపే అంత అయిపోతుంది. మళ్ళీ తెలుసుకున్నా గానీ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు, చాలా నష్టపోతున్నారు, ఫ్యామిలీ లాస్ అవుతుంది, ఇట్లా ఫ్యామిలీ పోతుంది, పరువు పోతుంది, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అసలు నిజంగా ఈ ప్రేమ ప్రేమ అని వెళ్తున్నారు, యాక్చువల్ గా వాళ్ళు నిజమైన ప్రేమ ఏంటి, లేదంటే ఇది నిజమైన ప్రేమ కాదు, ఇది మనకి అంటే ఇది ఒక అబద్ధమైన ప్రేమ, ఒక ఫేక్ లవ్ అని తెలుసుకోవాలి అంటే ఏమన్నా ఇండికేషన్స్ మనకంటే వచ్చాయనుకోండి, మనం కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంటల్ మెచ్యూరిటీ ఉండాలమ్మా. అంటే ఏది ఫేక్, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకునే పరిణితి చెందిన మనసు ఉంటే దాన్ని గుర్తించగలుగుతారు. అదేదో సినిమాలో, చిరంజీవి సినిమాలో చూసాము, సౌందర్య వాడు రక్తాక్షరాలతో నాకు లవ్ లెటర్ రాశారు తెలుసా అంటారు. అది లవ్ అని నమ్మింది, వాడిని ప్రేమించింది, నగల మూట తీసుకుని వాడితో సహా వచ్చేసింది. వాడు శుభ్రంగా నగల మూట తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే వాడిది ఫేక్ లవే కదా, డబ్బుల కోసమనే ప్రేమించాడు. కానీ ఈ అమ్మాయికి అది తెలియక నిజం అనుకుని ప్రేమించి మోసపోయింది. సో ఏది లవ్ మంచి, ఏది చెడ్డ అని తెలుసుకోవాలి అన్నప్పుడు సహజంగా తప్పు చేసేవాళ్ళు ఎక్కువ మాట్లాడతారు, ఎక్కువ ప్రేమను వ్యక్తం చేస్తారు, ఎక్కువ సార్లు అబ్బో నువ్వంటే నాకు ఎంత ఇష్టమని 10 సార్లు చెప్తారు. అంటే ఓవర్ యాక్షన్ అనమాట. ఓవర్ యాక్షన్ చేస్తున్నప్పుడు మనకి డౌట్ రావాలి. నేను చాలా మంచిదాన్ని 10 సార్లు నాకు నేనే సోత్కర్ష చెప్పుకున్నాను అనుకో, అది అబద్ధం అని తేలుతుంది. అంటే మనసులో ఎక్కడో గిల్టీ ఫీలింగ్ ఉంది, నేను మంచిదాన్ని కాదు అనుకుంటారేమో ప్రజలు అని. అందుకని వాళ్ళు అనుకోవాలని మనం 10 సార్లు చెప్తాం. 10 సార్లు చెప్తుంటే ఈజీగా అవతల వాళ్ళకి అర్థమైపోవాలి. అంటే వాళ్ళకి ఆ పాటి మెచ్యూరిటీ ఉంటే అర్థమైపోయాలి, ఓ ఇదంతా ఒట్టి సుత్తి కొడుతోంది అని. అందుకని అది ఫేక్ అని ఎప్పుడు తెలుస్తుందంటే వాళ్ళు అతిగా ప్రవర్తించడం, అంటే అతిగా ప్రేమను వ్యక్తపరచడం పదే 1-4 సార్లు నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో. ఒక షేక్స్పియర్ది అనుకుంటాను, ఒక నాటకం ఉంది, కార్డీలియా అని, కింగ్ లియర్ అని ఒక నాటకం ఉంది. అందులో ఆయనకి రాజుగారికి 3 కూతుళ్ళు. ఆ పెద్ద కూతురు చిన్న కూతురు ఎప్పుడు నాన్న నిన్ను మేము ఎంత ప్రేమిస్తున్నామో తెలుసా అని పదే చెప్తూ ఉంటారు. 2 కూతుళ్ళు. 3వ కూతురు ఎప్పుడు చెప్పదు, ఆవిడ పేరు కార్డీలియా. 3వ కూతురు చెప్పదు. ఆయనకి 2 కూతుళ్ళు నన్ను ఇంత ప్రేమిస్తుంటే ఈ అమ్మాయి ఏంటి మాట్లాడేదని అడుగుతాడు, ఏంటి నువ్వు నన్ను ప్రేమించట్లేదా అని. అంటే అమ్మాయి ఏం చెప్తుందంటే, తండ్రిగా నేను ఎంత ప్రేమించాలో అంతా నేను ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. ఆ మాట రాజుగారికి నచ్చలేదు. వీళ్ళంతా ఇంత వర్ణించి చెప్తుంటే ఈ అమ్మాయి ఏం చెప్పలేదు అనుకొని ఆ అమ్మాయిని బయట పొమ్మన్నాడు. వెళ్ళిపోయింది. చిట్ట చివరిలో ఆయన రాజ్యం పోయింది, వీళ్ళు లాక్కున్నారు. సరే ఆయన అడవులు పట్టి తిరుగుతుంటే అప్పుడు ఆ 3వ కూతురే చూసి ఆయన రక్షించి తీసుకొచ్చింది. సో తీసుకొచ్చింది, ఆయన్ని సాకింది. అంటే ఆయన కేర్ టేకర్గా ఆయన కావాల్సిన మంచి చెడ్డలన్నీ చూసుకుంది. అంటే తండ్రిగా ఎంతవరకు ప్రేమించాలో అమ్మాయి అంతవరకు ప్రేమించింది. నిజంగా కబుర్లు చెప్పిన వాళ్ళు మాత్రం ఏమీ వదిలేశారు ఆయన్ని. చివరికి ఈ అమ్మాయి చూసింది. అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిజమైన ప్రేమ చేతల్లోనే మాటల్లో ఉండదు. అలానే చెప్పచ్చు, 1-2 సార్లు నీ ప్రేమను వ్యక్తపరచచ్చు. 1-10 సార్లు చెప్తున్నావు అంటే నీ ప్రేమ ఫేక్ ఏమో అనే అనుమానం వస్తుంది. అనుమానం తెచ్చుకోవాలి కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్గా వాళ్ళు ఏదైనా ఒక టెస్ట్గా చెప్పారనుకో, ఇదిగో నాకు ఇది కావాలి, నాకు ఈ అవసరం ఉంది అని చెప్పారనుకో, ఇంత నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ప్రాణం ఇచ్చేస్తా అని చెప్పిన మనిషి ఆ అమ్మాయి అవసరానికి ఆదుకొని వాడికి ఏం ప్రేమ ఉన్నట్టు? అంతే. అమ్మాయికి ఏదో ఒక ఆపద వచ్చింది, ఈ ఆపదలో నీ సహాయం నాకు కావాలి అని అడిగింది, వాడు సహాయం చేయలేదు, తప్పుకున్నాడు. అంటే నీ మీద నిజమైన ప్రేమ లేదు వాడికి. అవసరమైతే నీ పక్కన నిలబడగలగాలి కదా. అంచేత ఎప్పుడైతే వాడు నిలబడలేదో ఆ ప్రేమ ఫేక్ అని అర్థం. అంతేగాని నీకు చీర కొనిచ్చేస్తే ప్రేమ ఉన్నట్టు, ఒక నగిచ్చేస్తే ప్రేమ ఉన్నట్టు కాదు. కుక్క బిస్కెట్లు పెట్టి దూదు అని కుక్కను పిలిచినట్టు నువ్వు కూడా పటాయించడానికి నువ్వు వాళ్ళ లైన్లో పడేదాకా ఏదో ఒకటి చూపిస్తాడు. సినిమా తీసుకెళ్తాడు, షికారు తీసుకెళ్తాడు, వాడు గిఫ్ట్ కొనిస్తాడు, అబ్బాయి ఇవన్నీ కొనిస్తున్నాడు, నాకు ఎంత ప్రేమో అని అనుకోవడానికి వీల్లేదు. అది నిజమైన ప్రేమ కాదు. వాడు అవసరం తీర్చుకోవడం కోసం మాత్రమే ఇలా చేస్తున్నాడు. ఎంతమంది ఆడపిల్లలు ఇలా ప్రేమను నమ్మి ఇంట్లోంచి డబ్బు తీసుకుపోయి, నగలు తీసుకుపోయి, వాడు ప్రేమను నమ్మేసి వెళ్ళిపోయిన వాళ్ళు. ఇప్పుడైతే అసలు ఫ్యామిలీలో ఉండే ఆడవాళ్లే వెళ్ళిపోతున్నారు, పిల్లల్ని కూడా చంపేసి.
అవును వాడిని ప్రేమించాము వాడి ప్రేమ కోసమని. అని చెప్పి వాడి ప్రేమ పోనీ భర్త అంటే నిన్ను ప్రేమించలేదు అనుకో, నీ బిడ్డల మీద నీకు ప్రేమ ఉండాలి కదా. ఉండాలి. బిడ్డల్ని ఎలా వదిలేసి వెళ్ళగలుగుతున్నావు? వాళ్ళ వాళ్ళ ప్రేమతో అది అంతకంటే ఎక్కువ ప్రేమ అంతకంటే వాడిది. ఎక్కువ నేను ఎలా అనిపిస్తుంది? అదే ఎలా అవును, అనిపిస్తుంది, ఎలా ఎంత ప్రేమ ఉన్నా సరే నా బిడ్డలు నాకు ఎక్కువ అన్న భావన ఆడవాళ్ళకి ఎందుకు ఆ. కలగటం లేదు? అంటే ఆ ఆ వ్యామోహం, అది కూడా వ్యామోహం. ఆ వ్యామోహంలో పడితే వీళ్ళకి ఏమీ ఒళ్ళు తెలియట్లేదు. వాడిని కలవాలి అని తప్ప కలుస్తావు, కొన్నాళ్ళు ఉంటావు, ఓ నెల 2 నెలలు, ఏమైపోతుంది ఆ తర్వాత ప్రేమ? అది నెమ్మదిగా ఐస్ క్రీమ్లో కరిగిపోతుంది కదా. ఇవాళ ఉన్నట్టు ఇంకో ఏడాది తర్వాత ఉండదు కదా. అవును. అది నెమ్మదిగా కరిగిపోతే ఆ తర్వాత ఏడ్చినా ప్రయోజనం ఉండదు కదా. అందుకని ముందే కంట్రోల్ ఉండాలి. ఏది ఫేక్ అనేది, ఏది నిజమైంది అనేది తెలుసుకునే పరిజ్ఞానం ముఖ్యంగా ఆడవాళ్ళకి కావాలి. ఎందుకంటే నష్టపోయేది ఆడవాళ్ళు కాబట్టి. సినిమాలో కానీ ఇప్పుడు రావట్లేదు అనుకో, అలాంటి సినిమాలు చాలా సినిమాల్లో చూస్తుంటాం. వాడు ఎంతో నిన్ను ప్రేమించాడు అంటాడు, ఆ అమ్మాయిని వశపరుచుకుంటాడు, నెల తప్పిన తర్వాత కనపడకుండా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతారు. అవును. అలాంటి ప్రేమలు ఎప్పుడైనా ప్రమాదకరమైనవి. అంచేత అది ఏది మంచి ఏది చెడ్డ అనేది, ఏది ఫేక్ అనేది ముఖ్యంగా ఆడవాళ్ళు అర్థం తెలుసుకోవాలి. చేసుకోగలగాలి, తెలుసుకోగలగాలి. అంతేగాని నిన్ను నేను ఎంత ప్రేమిస్తున్నానో 4 సినిమా డైలాగులు చెప్పేస్తే అది నిజం నమ్మి మోసపోకూడదు. మోసపోతే ఆడదే నష్టపోతుంది కాబట్టి. అవును, అవును. అంచేత ఆ పరిజ్ఞానం ఉండాలి, అన్నిటికీ మించి కంట్రోల్ ఉండాలి. 4 కబుర్లు చెప్పగానే ఆ ట్రాప్లో పడిపోయే ఇలాంటి పరిస్థితి ఆడదానికి రాకూడదు. రాకూడదు అంటున్నారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ప్రేమించిన వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా ఆ వ్యక్తి సుఖం కోరుకుంటారు. కరెక్ట్. ఇప్పుడు ఈ కత్తులు పెట్టి కాలేజీలో నన్ను ప్రేమించలేదని చంపేసే కుర్రాళ్ళని చూస్తుంటాం. అవును, అవును. యాసిడ్ పోసేసి, యాసిడ్ దాడి చేసి, నువ్వు నన్ను ప్రేమించకపోతే ఆ ప్రేమ ఎవరికి దక్కడానికి వీలు అది ఎక్కడ ప్రేమ అర్థం కాదు. అదే అసలు. అదే రకరకాల అవే ఫేక్ లవ్లు అంటే. అదేదో ఇన్ఫాక్చుయేషన్, అట్రాక్షన్ ఉంది వాడికి అనుకున్నాడు. వాడు ట్రాప్ లో ఆ పిల్ల పడలేదు కాబట్టి వాడు దాన్ని ఎలాగా? నాశనం చేసేయాలను. అంటే నాకు దక్కలేదు కాబట్టి నువ్వెవరికి అది శాడిజం కదా. అది. సాడిజం అదే కదా. అంచేత అలాంటి ఫేక్ సైకో live లక్షణాలు అది. అవి. అలాంటి ఫేక్ లవ్ల పట్ల ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే, నిజంగా ప్రేమించిన వాళ్ళు ఆ మనిషి క్షేమం కోరుకుంటారు, వాళ్ళ అవును. ప్రెజెన్స్ లో కానీ అబ్సెన్స్ లో కానీ. ఆ అమ్మాయికి ఏదైనా చెయ్యగలిగిన సహాయం దూరం నుంచి అయినా సరే, వాడు ఏ సహాయం చేయగలిగినా సహాయం చేస్తారు. చేస్తారు. అంతే, నన్ను పెళ్లి చేసుకోలేదు కదా నాకేంటి అని పూర్తిగా వదిలేసినా పర్వాలేదు. అవును. అంతేగాని ఇది రాసిన లవ్ లెటర్స్ తీసుకున్న ఫోటోలో ఉంటే చేసుకున్న వాడికి పంపించి ఇలా బ్లాక్ మెయిల్ చేసి, అవును. ఇలాంటివి ఈ మధ్య బాగా ఎక్కువ చూస్తున్నాం. అంచేత అలాంటి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్త. ఆడవాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వాళ్ళతో ఫోటోలు దిగేసి, సెల్ఫీలు దిగేసి, వాళ్ళకి లవ్ లెటర్స్ రాసేసి, అవి పీకిల మీదకి వస్తే రేపొద్దున ఆత్మహత్య చేసుకొని నానా దుబ్బులు పడి బాధలు పడి పిల్లవాళ్ళతో పెద్దవాళ్ళతో చివాట్లు తిని, దీనికంటే ముందే జాగ్రత్త పడితే రైట్ కదా. నీకు నచ్చితే నువ్వు వెళ్ళి మా పేరెంట్స్తో మాట్లాడు, ఇష్టమైతే పెళ్లి చేసుకుందాం. చేసుకోవాలి. లేదా నీకు ఒక 1 మంత్ టైం, ఈ 1 మంత్లోగా నువ్వు పెళ్లి చేసుకున్నావా సరే, లేదంటే నీకు నాకు సంబంధం లేదు అని చెప్పగలిగిన స్థాయికి ఆడవాళ్ళు రావాలి. అవును. ముఖ్యంగా రాలేకపోతున్నారు. అంటే ఆ ప్రేమ అనే పిచ్చిలో పడిపోతున్నారు. వాళ్ళు 4 మాటలు చెప్తే నమ్మేస్తున్నారు. దాంతోపాటు ఆ మైకంలో, ఆ వ్యామోహంలో దేనికైనా సరే రెడీ అయిపోతున్నారు. కరెక్ట్. అవును. అంచేత దానివల్ల ఆడదానికే నష్టం వస్తుంది మగాడి కంటే. అవును. అలాంటి మగాళ్ళు దెబ్బలాడతారు, మాలో బాధలు లేవా అని. ఉన్నవాళ్ళు ఉండొచ్చు, ఒకరు ఇద్దరు, కానీ ఎక్కువ నష్టపోతున్నది ఆడవాళ్ళు కదా. అవును, అవును. అంచేత జాగ్రత్తగా ఉండవలసింది ఆడవాళ్ళు. ఏది ఫేక్ లవ్, ఏది రియల్ లవ్ అనేది వాళ్ళు తెలుసుకోగలరు. తెలుసుకోవాలంటారు. రియల్ లవ్ చేసిన వాడు నిజంగా నువ్వు ఎంత దూరంలో ఉన్నా సరే నేను ఇష్టపడతాడు, నీకు ఏ అవసరమైనా ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఉంటారు. అవును. అదే రియల్ లవ్ అనుకోవాలి. Correct. ఫేక్ లవ్ అయితే అలా చేయడు, నాకేం సంబంధం, నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోయాక వెళ్ళిపోతాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా.